అయ్యో వదలు ముస్లి. పొట్టిదానా నీ సంగతి చెప్తాను రా. వదలే. అరే వదలు ముస్లి. ఏంటి ఎక్కడికి? ఏం లేదు, వెళ్ళండి వెళ్ళండి. నేను ఉప్మా ఇచ్చి చీమలకు పెట్టమంటే ఆ జైలుకు అమ్ముకుంటావా? పైగా దంతా నన్ను తిట్టిస్తావా? మరి నన్ను బదనం చేయాలని చూస్తే ఊరుకుంటారా ముస్లి? నీ రోగం కుదుర్చాలనే గట్ల చేసిన. నూరు ముయ్యవే, నూరు మొయ్యి. ఏది కర్ర ఏదే దీన్ని? ఇదిగో మీదకి రావద్దు. మర్యాదగా నా ఉప్మా నాకు ఇచ్చేయి. గట్లనా? పోయి తీసుకోవా. ఎక్కడుంది? చండి అంటే కడుపులో ఉంది. ఏంటే నా దగ్గర కామెడీలా? నా ఉప్మా నాకు ఇవ్వకపోతే రచ్చ రచ్చ అయిపోతుంది. పోవే ముస్లి. బయట ఏం చేయలేక ఏదో పనులు చేసి జైలుకు వచ్చినావు. ఈడ నన్నేం చేస్తావే? ఎక్కువ చేసినావు అంటే 10 ఏళ్ళు గీన్నే రాళ్ళు కొట్టుకుంటే బతకాలి. ఏంటి మమ్మల్ని బెదిరిస్తావా? నిన్ను కొట్టి చెప్తున్నానే, మా ఆస్తి డాక్యుమెంట్స్ మాకు రావాలి. అప్పుడు నీ బతుకు బిర్యానీ ప్లేట్లో మెతుకులాగా నలిగిపోతుంది. చల్ మేకప్ దానా. డాక్యుమెంట్స్ అంటే పిప్పర్మెంట్ బిల్ అనుకున్నావే? దాన్ని నా కార్డ్ నుంచి లాక్కోవన్నంటే నీ తాత దిగి రావాలి. చాలు. 2 రోజులు, సరిగ్గా 2 రోజుల్లో నిన్ను జైలు నుంచి బయటకు పంపిస్తా. నా కొడుకులతో డాక్యుమెంట్ కొట్టే ఇస్తా. ఆ తర్వాత నీ మామని మర్యాద. నన్నేమన్నాను పడతా. మా మామ పేరు ఎత్తినవో ఎత్తిపోతల డ్యామ్ లో ఎత్తి పడేస్తా చెత్త మొహం దానా. సత్ప్రవర్తన కింద నిన్ను బయటకు పంపకపోతే నా పేరు అన్నసూయ కాదే. గట్లనా? నన్ను బయటికి పంపుడు కాదు, గదే సత్ప్రవర్తన కింద. మిమ్మల్ని బయటికి పంపకపోతే నా పేరు శ్వేతనే కాదు. వెధవ పనులు చేయడం తప్ప సత్ప్రవర్తనకి మీనింగ్ కూడా తెలియని మమ్మల్ని నువ్వు బయటకు పంపిస్తావా? నేను పంపిస్తానో లేదో నాకు తెలియదు గాని మీరు మాత్రం నన్ను పంపలేరు. పంపుతా. ఛాలెంజ్? ఛాలెంజ్. సరేనే. నన్ను గనక బయటికి పంపితే అడుగు బయట పెట్టే లోపు నా దగ్గరున్న డాక్యుమెంట్స్ మీ చేతిలో పెట్టి పోతా. గదే పంపలేకపోతే మీరేం చేస్తారే? ఆ డాక్యుమెంట్స్ గురించి నేను మర్చిపోతా. అయితే మర్చిపోనీకి రెడీగా ఉండుండ్రి. నువ్వు కూడా వెళ్ళడానికి రెడీగా ఉండవే? అయితే చూద్దాం. చూద్దాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,